వీడెవడ్రా బాబు, చిన్నప్పుడు ఆడలేదా ఏంటి? ఎవడి కొత్త జోకరు? హాయ్, సింగారం 5 feet, old student of this college, just newly rejoined. Really? Yeah. లెక్చరర్ అనుకున్నారు కదా? సచ్చినా అనుకోలేదు. ఏదో సోప్ కంపెనీ సేల్స్ మెన్ అనుకున్నావులే. యూ నాటి గైస్. మా కాలేజీలో అడ్మిట్ అయ్యారు సార్. అడ్మిట్ అయ్యేది హాస్పిటల్లో, జాయిన్ అయ్యేది కాలేజీలో. ఓ సారీ సార్. నో సారీ, నో సార్. మనంతా ఫ్రెండ్లీ అప్రోచ్. నేను సీనియర్ని కాదు, మీరు జూనియర్స్ కాదు. ఫస్ట్ బాగుంది, సెకండ్ దే చాలా దరిద్రంగా ఉంది. ఎనీవే వీఆర్ ఫ్రెండ్స్. అయితే రారా, మళ్ళీ కలిసిపోదాం. రారా, రాదాకా వద్దు. హాయ్ భాయ్ ముద్దు. ఓకే. వావ్, మనలాగే సీనియర్ స్టూడెంట్ లా ఉంది. మీ కొట్టుడు చాలా బాగుంది. ఇది ఇంట్రడక్షన్. ముందు ముందు నేనేంటో మీకు బాగా తెలుస్తుంది. ఓకే. ఐ ఆమ్ సింగారం 5 feet, ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్. నిషా మల్హోత్రా. మీరు ఏరోబిక్స్ చేస్తుంటారా? నీకెలా తెలుసు? స్ట్రక్చర్ చూసి ఎక్స్పెక్ట్ చేశా. నీకు కెమిస్ట్రీ కూడా తెలుసా? దానికంటే బాడీ కెమిస్ట్రీ బాగా తెలుసు. వావ్, నీది స్పోర్ట్స్ బాడీ అనుకుంటా. 2 times బాల్ తో ఒలింపిక్స్ కూడా వెళ్ళాను. ఆడడానికా? కాదు, చూడడానికి. బై ది బై, ఏరోబిక్స్ నాకు కూడా నేర్పిస్తారా? నో రిస్ట్రిక్షన్స్. Yeah. ఎనీ ఏజ్, ఎనీ టైమ్. దిస్ ఇస్ మై కార్డ్. కార్డ్ ఏంటి ఎంత తాజాగా ఉంది? ప్రింటింగ్ నుంచి ఇప్పుడే తెచ్చాను. ఓ, మనం లేజర్ గా కలుసుకుందాం. ఏ ఎర్లీగా కలిస్తే మీ బాడీకి ఏదైనా ప్రాబ్లమా? యు నాట్. మీరా? ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. వాచ్మెన్ అనుకున్నాను. వాడు ఈ టైంలో కూడా వస్తుంటాడా? ఈ ఫ్లాట్స్ మొత్తంలో నాకు మగతోడు అతనే. డోంట్ వరీ, నేను వచ్చేసాగా. ఇంక మొదలెడదామా? ఏంటది? ఏరోబిక్స్. దానికి తలుపులు వేయడం ఎందుకు? వాచ్మెన్ వస్తాడేమో అని. యు నాట్. యు బ్యూటీ. జస్ట్ ఏ మినిట్. ఎందుకు? కొట్టుడు ఆపి ఇక ఆట మొదలెడదామా? ఓకే, నేను రెడీ. నువ్వు రెడీయా? యా. ఓకే. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 1 2 3 4 1 2 అబ్బో, 1. ఇది మన వల్ల అవుతుంది. వాట్ హ్యాపెండ్ మిస్టర్ సింగారం? ఎందుకు మ్యూజిక్ ఆఫ్ చేశారు? ఆ స్పీడ్ ఎక్కువైతేను అలా చేస్తేనే థ్రిల్. నాకు మాత్రం భయం. నేను నాన్నగా. వెరీ సింపుల్ సింగారం. Yeah. Just like this. 1 2 3 4 and 1 2 3 4. Okay, let's do it. I will do. 1. No, not like this. Okay, I'll show you. 1 2 3 4. Now I'm showing you both exercise. Okay, let's do it. 1 2 3 4 1 2 3 4. Mr. Singaram, what happened? Come on, my darling. చూసావా గెస్ట్ హౌస్ ఎంత థ్రిల్లింగ్ గా ఉందో? అవాక్కయ్యవా? Yeah, it's nice. అక్కడ ఎక్కడ వర్కౌట్ కాక ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాను. ఇక్కడ నిన్ను నేను నన్ను నువ్వు తప్ప ఎవరు డిస్టర్బ్ చేయరు. Come on, darling. Just a minute. Oh, you are so intelligent.
ఎక్స్క్యూజ్ మీ ఎస్ యూజ్ మీ ఓహో మీరా మీ గెస్ట్ హౌస్ లో రూములు ఖాళీగానే ఉన్నాయి ఎప్పటి వరకు ఉంటారు పని అయ్యే వరకు ఏం పని అర్థమైందా బాగా ఏంటి మీ చేతులకి దోలెక్కువ ఇక్కడ సంతకం పెట్టండి ఓకే సచిన్ బ్యాటింగ్ బాగా చేస్తాడా మీ అంత కాదులేండి ఏంటో చెప్పండి. వీళ్ళిద్దరిని రూమ్ తీసుకెళ్ళాలి. నీకు బాగా బలిసింది. వెళ్ళండి. ఏయ్ జాగ్రత్త. ఏంట్రా అలా చూస్తున్నాం? నాకు అది కావాలి. ఏది? అదే. అదంటే ఏది? అది ఇదా? అదే. రూమ్ కి వెళ్ళకి ఇస్తారులే పిల్లడు కదా. అదండి. ముందు చూసినాడు. ముందు చూసి నడుస్తున్నా. ముందంటే నీ ముందు కాదు మా ముందు. ముందుకు చూడు. ఇప్పటికి ఇంకా నా వయసు సింగరం గాడు బాగుంది. వీడేంటి ఇక్కడ వచ్చాడు? సరిగ్గా చూసి తాళం తీరా. కప్ప పెద్దది తాళం చిన్నది లేట్ అవుతుంది సార్. తాళం చిన్నదైనప్పుడు కప్ప పెద్దది ఎందుకు వేసేవారు ఎదవా? మీ నుంచి వస్తారని తెలియక రండి సార్. నడు నడు. ఏం సార్ రూమ్ బాగుందా? నువ్వెక్కడికి రా, అక్కడ పెట్టి వెళ్ళు. సార్ ఇందుకే మీ డీసెంట్ ఇండీసెంటా? మా డీసెంట్ అయితే నీకెందుకు రా, వెళ్ళి అదలకే. ఎదవ క్వశ్చన్స్ నువ్వు వెళ్ళా. ఏం సార్ తోస్తున్నారేంటి అంత అర్జెంటా? అదలకే. ఎందుకు ఆ కుర్రాడి మీద అంత ఇరిటేషన్? పాపం చిన్న కుర్రాడి కదా, అతనికి ఏం తెలుసని. తెలియంది తెలుసుకుంటాడు డార్లింగ్. ఈ కాంపిటీషన్ వరల్డ్ లో అలర్ట్ గా ఉండాలి. నువ్వు కూడా అలర్ట్ గా ఉండు. మేడం మేడం ఎవడా నువ్వు? మేడం మళ్ళీ ఏంట్రా? తక్కువ మేడం ఇందాక చెప్పడం మర్చిపోయాను. మీకు ఏ హెల్ప్ కావాలని 24 hours ఆన్లైన్ మేడం. ఆన్లైన్? ఇంకొక సెకండ్ ఇక్కడ ఉన్నావు అంటే నీకు డెడ్ లైన్ చూపిస్తాను. అయ్యో పెద్ద వేస్ట్ క్యాన్ ఎట్లా ఉన్నాడు? దయ్యం కాదే అసలు. ఇతనెవరు? ఆ గొర్రెలతనెవరు? ఆ సిక్కతనెవరు? ఆ లిఫ్ట్ అడిగాడు ఎవరు? ఆ లిఫ్ట్ అడిగిన గొర్రెలతనా? గొర్రెలతన సిక్కతనా? సిక్కతన ఇతనైనా? ఇది ఒక్కడే వేషాలు మార్చుకొని తిరుగుతున్నారా? గెస్ట్ హౌస్ లో గోస్ట్ లా తయారాడు బండనాయాల. ఎవరా ఇక్కడ మేనేజ్మెంట్? ట్యాప్ ఉంది వాటర్ రాదు, బల్బ్ ఉంది వెలగదు, ఫ్యాన్ ఉంది తిరగదు. నాకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి తెలియాలి తెలియాలి. వీడున్నాడేంటి ఇక్కడ? నా జన్మభూమి ఎంతో అందమైన దేశము, పుణ్యభూమి నా దేశం, నమో నమామి. స్పీడ్ ఏంది? బ్రేక్ ఏంది? ఎవడపోయాడు? నీకెవరో తెలిసిన దగ్గర మళ్ళీ ఉన్నాడే. నీ పేరు ప్రిన్స్ కదా? నో మాస్. మాసా? మీ అప్ప పేరు క్లాసా? గాడ్ నోస్, ఐ డోంట్ నో. ఎల్కేజీ అనుకున్నా, యూకేజీ చదివినవే. ఇంతకీ ఏం చేస్తుంటావా నువ్వు? తొందరపడి ఏది పడితే చెయ్యండి. మేము కూడా నీ క్లాసేనప్పా. తొందరపడి ఏది పడితే చెయ్యం. డౌట్ వస్తే అస్సలు వదలం. నువ్వు పని ఓకే తప్పుకో. దేవరా అలాగే సార్. ఏంటి నొక్కేద్దాం అనుకున్నావా? ఇది కూడా మేము నొక్కింది. అబ్బా ఇప్పుడు ఇది కష్టంగా ఇంకో రూట్ చూద్దాం పదరా. కారు పోతుంది. సారీ, నా వెహికల్ అనుకున్నాను. ఇట్స్ ఓకే. వెళ్ళిపో వెళ్ళిపో.
ఎవరబ్బా మీరు అంత యూత్ఫుల్ గా ఉండారు, ఏడా పోతా ఉండారు? మేము ప్రాజెక్ట్ వర్క్ కోసం వెళ్తున్నాం సార్. ఏం ప్రాజెక్టు? ఆలమట్ట పోలవరమా? అమ్మాయి నువ్వు డిఎస్పీ గారు అమ్మాయి కదా? చూసినా ఎట్ట గుర్తుపెట్టినానా? మీకు గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ అంకుల్. థ్యాంక్ యూ. ఇది డిఎస్పీ గారి వెహికల్, దీన్ని వదిలేయండి అబ్బా. అబ్బా భలే సేవ్ చేసావు, లేకపోతే మన సీక్రెట్ అంతా బయటపడిపోయేది. నాయనకి నా ప్రమోషన్ గురించి చెప్పమ్మా. ఈ పెద్ద సైట్ అంతా కలిపి మన చీటర్స్ విల్లా మెగా వెంచర్ సార్. చీటర్స్ విల్లానా? అదేంటయ్యా పేరే తేడాగా ఉంది. అబ్బా అంటే చీటర్స్ అంటే ఆ చీటర్స్ కాదండి, చీతాస్. మీకు మాకు కొంచెం స్లాంగ్ డిఫరెన్స్ ఉంటుంది, మీరు అన్నారు కదా. అది సరే, సిటీ పక్కనే అంటూ 200 కిలోమీటర్లు తీసుకొచ్చాండి. మీ ఎన్ఆర్ఐతో చిక్ అయిందండి, ఎక్కడో ఉంటారు. ఇక్కడ జరిగే డెవలప్మెంట్ ఏమీ తెలియవు. ఇప్పుడు ఆంధ్రాలో సగం గ్రేటర్ హైదరాబాదే తెలుసా? ఆ 4 ఎకరాలు ఎవరు కమిటీ అయ్యారో తెలుసా? సానియా మిర్జా అండి, టెన్నిస్ అకాడమీ పెడుతుందట. మరి నాకు టెన్నిస్ రాదే. ఆవిడే స్వయంగా దగ్గరుండి నేర్పిస్తుందండి. ఆ సైట్ ఎవరితో తెలుసా? పూరీనండి. పూరీనా? ఓకిరి అండి. 75 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రని లొంగజుట్టి నోట్లో పెట్టుకున్న గ్రేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రేపు ఇక్కడ ఫిలిం సిటీ కట్టబోతున్నాడు. మీకేమన్నా సినిమాలు తీసి ఇంట్రెస్ట్ ఉంటే డేట్లు ఈజీగా తెచ్చుకోవచ్చు. కాబోయే నేపర్ కదా. ఇంక మీరేం మాట్లాడదు, ఈ అడ్వాన్స్ తీసుకోండి, అగ్రిమెంట్ చేసుకుందాం. నేను చెప్పేది పూర్తిగా వినేదాకా అగ్రిమెంట్ అడ్వాన్స్ లేవు. ఆ సైట్ ఎవరితో తెలుసా? ఎవరిది? అటల్ బిహారీ వాజ్పేయిదా? ఇప్పుడు మీరు ఏమన్నా అన్నారా? లేదే. ఎవరండి మీరు? స్థలాలు ఖాళీగా లేవు, అన్ని అమ్మేశాను. ఏరా గుర్తు పట్టలేదా? పట్టనట్టు నటిస్తున్నావు. సారీ సార్, మీలాంటి పర్సనాలిటీ డ్యూటీ ఫస్ట్ టైం. అబ్బా గుర్తొచ్చిందా? కొంచెం గుర్తొస్తున్నట్టే ఉంది సార్. వస్తున్నట్టుందా? దగ్గర గుర్తొచ్చింది. నేను చూసి ఎంతకాలం అయింది. బాగున్నావా ఫ్రెండ్స్? నాకేంట్రా, బిగ్ బి తో బ్రేక్ఫాస్ట్, రజనీతో రేసింగ్, ఐస్ తో డాన్స్ చేస్తే ఇలా ఉన్నాను రా. సారీ ఫ్రెండ్స్, ఇంకెప్పుడు గవర్నమెంట్ స్థానాలు అమ్మరు, నన్ను క్షమించి వదిలేసాయి. చూడు బ్రదర్, మీలాంటి అమాయకులైన ఎన్ఆర్ఐలు ఉండబట్టే ఇలాంటి 420 గాళ్ళు అదిగో ఎయిర్పోర్ట్ ఇదిగో రింగ్ రోడ్ అని రెచ్చిపోతున్నారు. అమ్మో అమ్మో ఎంత మోసం. ఇలాంటి మోసగాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. కొట్టండి. థ్యాంక్ యూ సార్, సమయానికి దేవుళ్ళ వచ్చి రక్షించారు. సారీ, ఈ ప్రిన్సిపల్ పొగడ్తలు నచ్చవు. క్షమించండి, ఆ విషయం ఇప్పుడే తెలిసి. వెళ్ళండి. పదండి పోదాం, మన టైం బాగుంది. ప్రిన్స్, నేను కూడా వెళ్ళొస్తానే. బతుకుంటే బోర్డర్ దాటెళ్ళు.